వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం చెడు విలేజ్ కుకింగ్. హాయ్ అండి, అందరు బాగుండారా? ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరు బాగుండాలి. ఈరోజు మా ఇంట్లో వంట అయితే బగారా రైస్, మటన్ కూర, మటన్ కర్రీ అండి. ఇంకా అదైతే చేయాలనుకున్నాను. నా స్టైల్లో నేను చేస్తాను, మీరు చూడండి. స్టవ్ ముట్టించుకొని గిన్నె అయితే పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే పోస్తున్నానండి. ఒక బిర్యానీ ఆకు, చిన్న చెక్క, ఒక 2 లవంగాలు, ఉల్లిపాయలండి, తాలింపులోకి ఉల్లిపాయలు దోరగా అయితే ఫ్రై అవ్వాలి. నేను కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. 1 కేజీకి మటన్ అయితే తీసుకొని ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టాను. 1 కేజీ మటన్కి అయితే కూర వండుతున్నానండి. ఉల్లిపాయలు అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరకాయలకి చీలికలు చేశానండి, అవి కూడా వేసుకోవాలి. దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి, ఫ్రెష్గా నూరి పెట్టాను. అయితే ఒక 2 స్పూన్లకి వేస్తున్నా. అల్లం చిన్నులపాయ కూడా పచ్చి వాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 4 రెమ్మలకి కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు, కళ్ళుప్పు అండి ఒక 3 స్పూన్లకి వేసాను. తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఆ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మటన్ అయితే వేస్తున్నానండి. కడిగి శుభ్రం చేసుకున్న మటను. మసాలా బాగా పట్టిన దాకా కలుపుకోవాలి. ఒక 20 నిమిషాలు అయితే ఈ విధంగానే మగ్గాలండి. కాసేపు ఆగే కాస్త వాటర్ అయితే పోస్తాను. చూద్దామండి, 20 నిమిషాలు అయితే అయినాయి. కూర అయితే బాగా ఉడికిందండి, ఆవుగిల్లింది. ఆయిల్లో అల్లం చిన్నులపాయ పేస్ట్లో బాగా అయితే కలిసింది. ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే వేసుకుందాం. ఎండు కొబ్బరి పేస్ట్ అండి, ఒక 3 స్పూన్లకి వేస్తున్నాను. ఒక 3 స్పూన్లకి కారం, మసాలా కారం అంతా కలుపుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసాను కదండి, కొబ్బరి పేస్టు, కారం. చూడండి, కూర అయితే ఉప్పు కారాలన్నీ పడ్డాయి కదా. ఇప్పుడు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు ఉడకాలి. ఒకసారి అయితే కలుపుకుందామండి మూత తీసి. చూడండి ఎలా ఉందో. మంట అయితే మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి, అప్పుడే కూర అనేది మనకి బాగా ఉడికిద్దండి, మటన్ అనేది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి అయితే వేస్తున్నాను, కొద్దిగా నలిపి వేస్తున్నాను. ఒక 2 స్పూన్లకు వచ్చేసి ధనియాల పౌడర్, ఒక 2 స్పూన్లు గరం మసాలా,
సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలండి. జీడిపప్పు పేస్ట్ అండి, నానబెట్టి మిక్సీకి పట్టాను. జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తున్నాను. జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ ఉంటుంది. కూర కూడా బాగా మనకి గ్రేవీ అనేది కనపడిద్దండి. కలుపుకున్న గ్రేవీ బాగా వచ్చిద్ది. ఇందులోనే కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు, కూర అయితే అయిపోయిందండి. ఉప్పు ఇందాక వేసాను కదా, అదే సరిపోయింది నాకు, మళ్ళీ వేయలేదు. చూడండి, ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి. స్టవ్ కట్టేసి కూర పక్కన పెట్టేస్తాను. గారా రైస్కి గిన్నె అయితే పెట్టానండి. ఇందులో ఆయిల్ అయితే పోస్తున్నాను. 1 కేజీన్నర బాస్మతి రైస్ అండి. ఆయిల్ అయితే వేడెక్కింది. మసాలా దినుసులు అయితే వేస్తున్నానండి. చెక్క, లవంగ, యాలకులు, మసాలా దినుసులన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాయి, చూసారు కదండి. ఈ విధంగా అయితే దోరగా ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. 1 కేజీన్నర బియ్యం అండి, ఒక 2 స్పూన్లకు అయితే వేసాను. దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన దాకా వేయించుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, టమాటాలు కూడా బాగా మగ్గాలండి. టమాటా అయితే మగ్గిందండి. అందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి అయితే బాగా ఫ్రై అయినాయండి. 1 కప్పుకి వచ్చేసి పెరుగు వేస్తున్నాను. పెరుగు కూడా, ఈ పెరుగు అంతా పోయి ఆయిల్ అయితే బయటికి రావాలి. అప్పుడు దాకా కాసేపు వండాలండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఆయిల్ బయటకు వచ్చింది. పెరుగులోంచి కూడా, పెరుగు కూడా శుభ్రంగా మసాలాలు కలిసిపోయింది. ఇప్పుడు ఎసరు అయితే పోసుకోవాలండి. దీంతో ఒక 3 చెంబులకి అయితే బియ్యం తీసుకున్నానండి. ఒక 5 చెంబులు అయితే వాటర్ పోయాలి. అందులోనే కళ్ళుప్పు అయితే వేస్తున్నానండి. 2 గుప్పిళ్ళకైతే వేసాను. మూత పెట్టేసి ఎసరు వచ్చిందాకా పొయ్యి మీద పెట్టుకోవాలి. బాగా ఎసరు అయితే రావాలండి. మూత పెట్టేసి కాసేపు వదిలేద్దాం. ఎసరు వచ్చిందేమో ఒకసారి చూసుకుందామండి. ఎసరు అయితే వచ్చింది. కడిగి నానబెట్టి పెట్టానండి బాస్మతి రైస్, అవి వేస్తున్నాను.
ఒకసారి అయితే 4 వైపులు తిప్పి ఇలాగా మూత పెట్టేస్తున్నానండి. అయితే చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా ఎక్కువసేపు అయితే తిప్పకూడదు. ఈ విధంగా అట్లాగా తిప్పేసుకొని దమ్ చేసుకోవాలండి. నిమ్మకాయకైతే ఒక నిమ్మకాయకి రసం పిండుతున్నాను. దమ్ అయిందాక దమ్ చేసుకోవాలి. నెయ్యి అయితే ఒక 2 స్పూన్లకు వేసుకొని జీడిపప్పు అండి, దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. వేయించి పెట్టుకున్న జీడిపప్పులన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పుదీనా, మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. చూడండి, వేడి వేడి బగారా రైస్ అయితే మూత తీయంలోనే గుమ్మ గుమ్మలాడుతుందండి. చూడండి, అన్నం ఎంత సూపర్ ఉడికిందో. సూపర్గా ఉందండి. ఇంకా వేడి వేడిగా వడ్డించుకొని తింటమేను. మటన్ చూడండి, వేడి వేడిగా మటన్ కర్రీ అండి. వేడి వేడిగా బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇంకైతే వేడి వేడిగా లాగిచ్చేయటమే. టేస్ట్ ఎలా ఉందో నేను మా వారైతే చెప్తాను, మీకు తినేటప్పుడు చెప్తానండి. ఇంక ఇదైతే పూర్తి అయిపోయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇంకా అన్నం అయితే తింటున్నామండి. హాయ్, అందరూ బాగుండారా? నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగుండాలి అని మేము కోరుకుంటున్నాము. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. టేస్టీ టేస్టీ బగారా రైస్ మటన్ కర్రీ అండి. ఈరోజు జనవరి 1 అని చెప్పి మటన్ కర్రీ బగారా రైస్. అన్నం అయితే తింటున్నామండి. టేస్ట్ ఎలా ఉందనేది ఇంక చెప్తారు. గోంగూర అయితే కంపల్సరీగా చేసుకుంటానండి నేను. సూపర్గా ఉందండి.
అమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు. చాలా బాగుందండి. మటన్ కూడా బాగా ఉడికింది. చాలా చాలా బాగా కుదిరిందండి అన్నం. చూసారు కదండి, ఇదే స్టైల్లో ఇలాగే మీరు కూడా అయితే ఇంట్లో చేసుకొని చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటకాలు, మా వీడియోస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.